ఇవి వేసేసుకుందాం. మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో క్యారెట్ హల్వా ప్రతి ఫంక్షన్లలో పెడుతుండ్రు. మనం ఇంట్లో కూడా వేసుకుంటాం కదా ఎప్పుడెప్పుడు. క్యారెట్ హల్వా చేస్తున్నా. ఎందుకంటే మనలో లేదు, మనం అదే మనకు నెట్ల లేదు. ఇక మనం పెడితే కూడా మన వాళ్ళందరూ చేసుకుంటారు. ఆరోగ్యానికి మంచిది, కళ్ళకి మంచిది. ఇక ఇదైతే ఓ లెవెలే టేస్ట్ బాగుంటది. ఎప్పుడెప్పుడు చేసుకుంటాం మనము. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకున్నాక కూడా క్యారెట్ మిగిలితే ఇది హల్వా చేసుకుంటాం. ఇప్పుడు ఫంక్షన్స్ లలో కూడా బాగా పెడుతున్నారు. అవును, నువ్వు హెల్దీ గురించి ఆలోచిస్తాను. హెల్దీ గురించి క్యారెట్ మంచిదే కదా. హెల్దీ గురించి మన వాళ్ళు నడుచుకుందాం. నేను నడుచుకుంటున్నా, నువ్వు యాడ్ చేస్తున్నావా? మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి మంచి స్వీట్లతో కూడా మీ ముందుకు వస్తున్నా. మంచిగా హల్వా అంటే వదులకుండా తినచ్చు, అంత బాగుంటది. ఇక ఏం చెప్పలేను నేను. మీరు చేసుకున్నాకనే ఇది మీకు తెలుస్తుంది. టేస్ట్ ఓ లెవెల్. మనకు చేసుకోరాదన్నది సింపుల్ గానే టేస్ట్ ఓ లెవెల్. సింపుల్ గా టేస్టీగా చేస్తుంది మమ్మీ. ఇదంతా ఇక ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ. మంచి మాట చెప్పాలా? చెప్తా. నేను ప్రతి దాంట్లో చెప్తున్నా కదా, చెప్తా. మంచి మాట చెప్తా. ఏంటంటే మనము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము, చక్కగా వెళ్ళిపోతుంటాము. ఏంటంటే వెనకకు మళ్ళీ ఉడక మనం ఆలోచించాలి. మనం ఏంటంటే వెనకదన్నది ఉడక మనము చేసుకుంటూ పోయి అయినా కానీ ఆగి అయినాగా చూసుకొని మనం ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇది మంచా చెడా అని ఆలోచించుకుంటా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి పని కూడా, ప్రతి దాంట్లో కూడా మీరు చక్కగా ఇదే కరెక్ట్ అని వెళ్ళిపోకుండ్రి. కొంచెం ఆగి ఆలోచించుర్రి, ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు కరెక్ట్ అనిపిస్తే మన మైండ్ చెప్తుంటది కరెక్ట్ కాదు, ఇది అవును, ఇది కాదు అని మన మైండ్ ఓకే మనకు చెప్తూనే ఉంటది. కరెక్ట్ కాదు కూడా మిక్స్ ఉంటే అదే మనం మిస్టేక్ చేసినాం అనుకో, మన మైండ్ ఓకే మనల్ని తింటది, మన బాడీ తింటది. నచ్చిందా నచ్చలేదా? లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి. ఈ హల్వా అయినా కానీ క్యారెట్ హల్వా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు, మనం ఇష్టంగా తింటాం. టేస్ట్కి అయితే ఏం తగ్గేది లేదు. నచ్చలేదనుకో వదిలేయండి, నచ్చిందనుకో పక్క వేసుకొని నాకు లైక్ కామెంట్ పెట్టు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ. ఒక మంచి కామెంట్ చదువు. సుగుణ గారు చాలా మంచి రెసిపీ చూపించారు. ఉసిరికాయ హల్వాకి పెట్టిర్రు, చాలా హెల్దీ. మీ మంచి మాట సూపర్ విజయ గారు అని పెట్టిరు. థ్యాంక్ యూ సో మచ్ సుగుణ కిషన్ గారు. క్యారెట్ హల్వా అంటే మనము ఏంటంటే ఉసిరికాయ హల్వా అంటే అది హెల్త్కు చాలా మంచిది. ఇది హెల్త్కు మంచిది. హెల్త్ గురించి నేను ఆలోచించే పెడతా. హెల్త్కు జర మంచిది కాకపోతే జర ఆలోచిస్తా, తొందర పెట్టలేని అది. సరే అన్ని చేసుకుందాం, అప్పుడు తింటే ఏం కాదు, ఎప్పుడు అని తినచ్చు. మనం బయట షాప్ కు తెచ్చుకుంటాం, ఏదైనా ఇష్టం ఉన్నది తెచ్చుకోం, మనం చేసుకుంటే అయిపోతుంది కదా. మంచిగా చూపెట్టేద్దాం. చెప్తా. క్యారెట్, నెయ్యి, ఇదైతే మన కాజు, కిస్మిస్, చక్కెర, ఇవి 5 ఇలాచీలు, కొంచెం సాల్ట్. ఇంట్లోనే ఎట్లా చేసుకుందాం అన్నది అక్కడికి వంటింట్లోకి పోతేనే ఇక బౌల్ తీసుకుంటే అయిపోతుంది అంతే. క్యారెట్ హల్వా పక్క కొలతలతో చూపిస్తా, ఎందుకంటే కొలతలు కరెక్ట్ చూపిస్తేనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కప్పు నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయా? ఈ కప్ వేస్తున్నా చూడు, టీ స్పూన్ తోటి ఒక 3 అయితే మీ ఆప్షన్. అది కాజు కాకుండా బాదం కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన వేసుకోవచ్చు, నచ్చింది వేసుకోవచ్చు. గోలని కిస్మిస్ ఇక మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోరు, తినే ఫ్లేవర్ మీకు వెళ్ళి తీసేసుకుందాం. ఒక కప్పు
చూపెట్టు. ఇంకో కప్పు ఇదే కప్పుతోటి ఇదే కప్పు తోటి ఇదే కప్పు తోటి 2 కప్పులు క్యారెట్. నెయ్యిలా మంచిగా ఎగాలి. మంచిగా ఎగినాకనే మనం చేసుకునేది చెప్తాను నేను. ఇట్లా కలపాలి మంచిగా. కలుపుడు మాత్రం మంచిగా కలపాలి. ఏమైనా చేసుకో, నాన్ స్టిక్లో అయినా అని కాదు, మీకు ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోవచ్చు. ఇది ఎంత నెయ్యిలా గొలిచుకుంటేనే బాగుంటుంది. నెయ్యి అయితే అవసరం మనకు, క్యారెట్కు నెయ్యి. ఇది ఒగరు అన్నది, పచ్చితనం అన్నది, క్యారెట్ను జర ఒగరొగరు వస్తుంది కదా, అది పోయేదాకా ఎంచుకోవాలి. కొంచెం ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఇట్లా పచ్చితనం అన్నది, తడి అన్నది ఏమి ఉండద్దు. అప్పుడు మనము పాలు పోసుకుందాం. కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడైతే నేను గరం పెట్టుకున్న పాలు చల్లగా చేసుకున్నాక ఇలా పోస్తాను. పాలు చూపించలేను మీకు, ప్రాసెస్ చూపించేటప్పుడు పోలాలి. ఈ పచ్చితనం అంతా పోయినాక మనము గరం పెట్టి చల్లగైనాక పాలు, గరం పెట్టినాక చల్లగైనాక 1 కప్పు పోసేసుకుందాం, సరిపోతుంది. 2 కప్పుల క్యారెట్కు 1 కప్పు పాలు ఉడకాలి. ఇక మూత పెట్టేసుకుందాం సన్న మంట మీద. ఈ రకంగా పాలు ఇట్లా గట్టిగా అయిపోయేదాకా, ఈ రకంగా అయినాకనే మనం చక్కెర వేసుకుందాం. ఈ కప్పుతోటి క్యారెట్ 2 కప్పులు, 1 కప్పు పాలు, 1 కప్పు చక్కెర. కొలతలు మీకు కరెక్ట్ చెప్తున్నా, ఎందుకంటే తెలియని వాళ్ళు, వంటలు చేయరాని వాళ్ళను గుర్తు పెట్టుకొని చెప్తున్నా నేను. కొద్దిసేపు ఉండాలి ఇట్లా, చక్కెర గరి కొంచెం ఉడకాలి. ఏ రకంగా వస్తుంది చక్కెర గరిన కొంచెం. ఈ చక్కెరలు ఉడికితే హల్వా అన్నది ఓ లెవెల్లో ఉంటుంది టేస్ట్. చెక్కలరా ఇలాచి పౌడరు పట్టిన, చూపించిన కదా ఇలాచీలు మీకు. కొంచెం చిటికెడంత ఉప్పు, 1 చిటికెడంత గిట్ల ఇట్లా పట్టి కొద్దిగా ఇలాచి పౌడర్. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. ఇవి వేసేసుకుందాం. ఈ రకంగా మనం ఈ రకంగా దించుకున్నాం అనుకో, ఇక చక్కెర కదా గట్టిగా అయిపోతుంది. ఇక ఒక 2 నిమిషాల తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇట్లా అంటే బంకలాగా ఉండాలి, ఇట్లా అంటుకోవాలి. ఇట్లా అంటుకోవాలి, అంటుకుంటుంది చూడు. అంటుకుంటుందంటే కరెక్ట్. రెడీ. బంద్ చేసుకున్నా, స్టవ్ బంద్ చేసుకున్నా. తగ్గేదే లేదు. స్వీట్ల తగ్గము, ఏదంటే తగ్గము. లైక్ ఇచ్చుకోరు, కామెంట్ పెట్టు. క్యారెట్ అంటే కళ్ళకి ఎంత మంచిది, ఆరోగ్యానికి ఎంత మంచిది. అది చేసుకున్నందుకు చేసుకోండి, ప్రతి ఒక్కరు చేసుకోండి. కమ్మతనం బయట స్వీట్లు కొనుక్కోకుండా ఇట్లా చేసుకుని తింటే పిల్లలు, మన పెద్దలం ఇష్టపడతాం. చాలా ఇష్టం ఉంటుంది. ఇక దీని కొరకు ఏం చెప్పలేను నేను. ఇక క్యారెట్ హల్వా ఎంత బాగుందో. సూపర్. కాలుతుంది. ఇప్పుడు వేసినాం మెల్ల బిడ్డ, కాలుతుంది. ఇది ఎట్లుందో చెప్తాను. ఈ టేస్ట్ అయితే ఎప్పుడు చేసుకుంటాం కదా, వాళ్ళు చేసుకొని చెప్పాలని కాలుతుంది. ఇప్పుడు వేసినాం కదా, కాలుతుంది. స్వీట్ ఎక్కువ కాలుతుంది. స్వీట్ గరం బాగుంటుంది. సూపర్ ఉంది టేస్ట్.
మెల్ల మెల్ల అద్దరిపోయిన టేస్ట్ వేరే లెవెల్ కాగుతుంది. వేడి వేడి ఉంది. చేసుకోరి ఇట్లా ఈ ప్రాసెస్లో వేసుకోరి. సూపర్ అంటే సూపర్ రెసిపీ. క్యారెట్ హల్వా చల్లగైనాక తింటాం, కాలంగా తింటారు ఇక. కమ్మతనంలా స్వీటు హల్వాతోటి. మనం హల్వా అంటే క్యారెట్ అంటే కాలుతుంది, గరం ఉన్నది. మీరేం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే వీడియోలు వస్తుంటాయి ఇక. కాలుతుంది బిడ్డ, బాగా కాలుతుంది. స్వీట్ అంటే ఎక్కువ కాలుతుంది, మనకు కారపీ తక్కువ కాలుతుంది కానీ సూపర్ సూపర్. కమ్మతనానికి అయితే ఓ లెవెల్. చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది, కండ్లకు మంచిది. ఇట్లా వేసుకొని ఇంట్లో నెయ్యి పాలు అన్నీ పడ్డాయి. కమ్మతనం సూపర్.